శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస, లక్ష్మీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలలో 170 వరకు కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో పెరుగుతున్న అడ్మిషన్లపై శ్రీకాకుళం జిల్లా నుండి మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అడ్మిషన్లు అయితే జరుగుతున్నాయి. అయితే గతంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు అయితే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి జాయిన్ అయ్యేవారు. అయితే ఇప్పుడు ఆ పంద మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వం అనేక విధానాలు తీసుకొస్తుంది విద్యా వ్యవస్థలో. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకైతే ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు అయితే క్యూ కడుతున్నారని చెప్పాలి. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అమిత ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో అయితే మంచి ఉత్తీర్ణత రావడంతో ఇటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు అమిత ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అయితే తీసుకొచ్చారు. విద్యార్థులకు ఉన్నత విద్య నేర్పించేందుకు అయితే ఇటు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సృజనాత్మక బోధనతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో కూడా ఇటు ప్రభుత్వం అయితే అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రవలసలో ఉన్న లక్ష్మీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఈ పాఠశాలకు అయితే ఎంతో చరిత్ర ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇక్కడ విద్యార్థుల అడ్మిషన్స్ కొరకు అయితే క్యూ కడతారనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళుగా అయితే ఇక్కడ విద్యార్థుల అడ్మిషన్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు మన ఆ పాఠశాలలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర ఉన్నాము. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు ఈ పాఠశాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ఈ పాఠశాలలో చదివించాలని కోరడం ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధానంగా అది మున్సిపల్ ఉన్నత పాఠశాల లక్ష్మీనగర్ ఆముదల వలస సార్. ఇక్కడ ప్రధానంగా 10th క్లాసు రిజల్ట్ అలాగే NMMS స్కాలర్షిప్స్ ప్రతి సంవత్సరం ఇక్కడ ఎక్కువగా వస్తుంటాయి సార్. 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఈ సంవత్సరం 584 వచ్చాయి సార్. అలాగే 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకుంటే మాకు 550 అబవ్ 33 వచ్చాయి సార్. అలాగే 500 అబవ్ 88 వచ్చింది సార్. అలాగే మాకు ఈ సంవత్సరం NMMS స్కాలర్షిప్స్ 12 మందికి NMMS స్కాలర్షిప్స్ వచ్చాయి సార్. దీని ఆధారంగా ఆ పిల్లలు ఎక్కువగా ఈ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు సార్. అయితే ఈ సంవత్సరం ఇంతవరకు ఎన్ని అడ్మిషన్స్ జరిగాయి? అసలు ఈ యాక్చువల్గా ఈ స్కూల్ స్ట్రెంత్ ఎంత? ప్రస్తుతానికి ఈ రోజుకైతే స్ట్రెంగ్త్ 938 ఉంది సార్. గత సంవత్సరం అయితే మాకు 10th క్లాస్ పిల్లలు 261 మంది వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం మాకు 170 వరకు అడ్మిషన్స్ అయ్యాయి సార్. ఇంకా ఈ నెలాఖరు వరకు అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా మాకు 1000 అబవ్ రోల్ ఉంటుంది సార్. చెప్పండి మేడం, అసలు పాఠశాలలో ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. అయితే ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటి? ఉపాధ్యాయులు ఇక్కడ ఎటువంటి ప్రత్యేకతంగా అదే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు? స్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం అంటేనే పిల్లలు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ఎక్కువగా. సో ఇక్కడ ఇంగ్లీష్ కూడా బాగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మ్యాథమెటిక్స్, ఇతరమైన సబ్జెక్ట్స్ కూడా బాగా ఇక్కడ బోధన జరుగుతుంది. పిల్లలు మేము ఎక్కడ ప్రొపాగండా చేయడం లేదు. పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి టీచర్స్ బాగా చెప్తున్నారు. ఇక్కడ మంచిగా ఇంగ్లీష్ చెప్తున్నారు, తర్వాత మ్యాథమెటిక్స్ చెప్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా చెప్తున్నారు. మళ్ళీ మాకు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది, మన చదువు బాగుంటుందని అలాగని పిల్లలు చాలా మటుకు వస్తున్నారు. సో నా పరంగా అయితే నేను ఇక్కడ ఇంగ్లీష్ బోధిస్తుంటాను. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బికాజ్ వాట్ ఎవర్ అట్ ఈ చిల్డ్రన్ విల్ రిసీవ్ హోల్ హార్టెడ్లీ. పిల్లలు కూడా ఆసక్తిగా చదవడానికి, వినడానికి మాకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించండి మేడం అని, తర్వాత హ్యాండ్ రైటింగ్ నేర్పించండి మేడం, మంచి మార్కులు తెచ్చుకోవాలా, మంచిగా మేము చదవాలా, మంచి పేరు తెచ్చుకోవాలని పిల్లలు ఆసక్తి చూపడంతో మాకు ఇంకా ఆసక్తి పెరిగి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఇక్కడ పాఠాలు అని వాళ్ళకి ఏం కావాలో అవి నేర్పాలని మేము సిద్ధంగా ఉన్నాము ఇక్కడ. సో ఆన్ మై పార్ట్ ఐ డూ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఐ డూ ఇట్ విత్ మై హోల్ హార్ట్. అయితే సృజనాత్మక బోధన చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు అయితే ప్రస్తుతానికైతే విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపయోగిస్తున్నారు. మీ పాఠశాలలో ఇంతవరకు ఉపాధ్యాయులు ఈ సృజనాత్మక బోధనతో విద్యార్థులతో మమేకమై ఏవైనా పాఠాలు బోధిస్తున్నారా? విద్యార్థుల్ని పాఠాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనగర్ ఆమదాల్ వలస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. మేము మీరు అడిగినట్టు సృజనాత్మకత బోధన అంటే మాకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినటువంటి స్ట్రాటజీస్ ఎలా అయితే పిల్లలకి చెప్తే ఈజీగా అర్థమవుతుందో అందరూ వెల్ ట్రైన్డ్ టీచర్స్ మాకు ఉన్నారు కాబట్టి ద లెగసీ ఆఫ్ దిస్ స్కూల్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ బై ద న్యూ స్టాఫ్ అండ్ ద హెడ్ మాస్టర్, and it was proved, as our in charge said, it was proved out of 550 marks secured students are 33 in our school. It was proved in last public examination results, sir. And 87 number of students secured 500 plus marks in SSC 2026 results, sir. And all our staff and headmaster are dedicated to get better results and better outcomes and standards in every student of the school, sir. As you have asked us, creativity based learning and comprehensive based learning, ఇవన్నీ కూడా మా టీచర్స్ తాలూకు టీచింగ్లో మేము ఎంబైబ్ చేసుకుంటూనే మా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సార్ స్కూల్లో. దట్స్ ఇట్ సార్. దాదాపు లక్ష్మీనగర్ ఉన్నత పాఠశాలలో 930 మంది విద్యార్థులు అయితే ఇక్కడ చదువుతున్నారు. అయితే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 170 వరకు అడ్మిషన్లు అయితే జరిగాయని ఇన్ఛార్జ్ అయితే తెలియజేశారు. ఇంకా ఈ నెలాఖరు వరకు అడ్మిషన్స్ జరుగుతాయని, ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ పాఠశాలలో చేరే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే పాఠాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయని, అందుకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ముఖ్యంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షల్లో 584 మార్కులు ఒక విద్యార్థికి రావడంతో పాటు సుమారు 30 మంది విద్యార్థులకు అయితే 550 మార్కులు దాటి వచ్చాయని, అనేక ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న తమ పాఠశాలలో విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందంటూ కూడా ఆశిస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, మరోవైపు చూసుకుంటే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు అయితే తీసుకుంటుంది. ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదివి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే లక్షలు పోసి ప్రైవేట్ పాఠశాలలో చదివినా వచ్చే ఎటువంటి విధి లేదని చెప్పి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా ఇటు ఉపాధ్యాయులు అటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భావిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రశాంత్ వాస్ 6 టీవీ, శ్రీకాకుళం జిల్లా.